మధ్యయుగ దండయాత్రల కాలంలో ఆలయ పూజారులు 9 అడుగుల శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని ఏం చేశారో మీకు తెలుసా? కాంచీపురం వరదరాజు పెరుమాల్ ఆలయంలో అత్తి చెట్టు చెక్కతో తయారైన 9 అడుగుల శ్రీ మహావిష్ణువు మూల విగ్రహం 16వ శతాబ్దం వరకు పూజలందుకునేది. ఆ విగ్రహాన్ని అత్తి వరదర అంటారు. విశ్వకర్మ ఈ విగ్రహాన్ని నిర్మించగా బ్రహ్మదేవుడు స్వయంగా ప్రతిష్ఠించాడని పురాణ కథనం. మధ్యయుగ దండయాత్రల కాలంలో ఈ విగ్రహాన్ని కాపాడటానికి ఆలయ పూజారులు దీన్ని వెండి పెట్టెలో ఉంచి ఆలయంలోని అనంత సరస్సులో భద్రపరిచారు. కాలగర్భంలో ఆ దివ్యమూర్తి ఆచూకీ పూర్తిగా మరుగున పడిపోయింది. చాలా కాలం తర్వాత సరస్సును శుభ్రపరిచే సమయంలో ఆ దివ్యమూర్తి తిరిగి కనిపించాడు. అప్పటికే గర్భగృహలో దేవరాజ్ పరిమాల్ విగ్రహం ప్రతిష్ఠించబడి ఉండడంతో అత్తివరదరుని తిరిగి సరస్సులోనే భద్రపరచాలని నిర్ణయించారు. ఆ సమయం నుండి ప్రతి 40 ఏళ్లకొకసారి మాత్రమే ఆ విగ్రహాన్ని బయటకు తీసి 48 రోజుల పాటు భక్తులకు దర్శనమివ్వాలనే సంప్రదాయం ఏర్పడింది. 2019వ సంవత్సరంలో అత్తివరదరుడు భక్తులకు 48 రోజులు దర్శనమిచ్చాడు. తరువాత స్వామిని అనంత సరస్సులో భద్రపరిచారు. తదుపరి దర్శనం 2059లో మాత్రమే. జై అత్తివరదర అని కమెంట్ చేయండి.